నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు నవంబర్ నెలకు విడదీయరాని బంధం ఉంది. ఎమ్మెల్యేగా గెలిచింది కూడా ఈ నెలలోనే. ఆయన బర్త్డే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యింది కూడా నవంబరే. అందరూ ఆయనకు లక్కీ నెలగా నవంబర్ను పిలుస్తారు. నవీన్ 1983 నవంబర్ 17న జన్మించారు. 2023 నవంబర్ 15న కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ ఏడాది నవంబర్ 14నే కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ 3 ఇన్సిడెంట్స్ చూస్తుంటే నవంబర్ నెల నవీన్ యాదవ్కు ఎంత బాగా కలిసి వచ్చిందో అర్థమవుతోంది. స్థానిక ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే నవీన్ యాదవ్ను జూబ్లీహిల్స్ బస్తీ పిల్లాడిగానే పిలుస్తారు. యువకుడు, ఉన్నత విద్యావంతుడు, సమస్యలపై అవగాహన ఉన్నవాడు. అందుకే నవీన్కు జనం జై కొట్టారు. 3 దశాబ్దాల శ్రమ ఫలితమే ఈ గెలుపు. నవీన్ యాదవ్ 16 ఏళ్ల పొలిటికల్ జర్నీలో ఓటములకు కుంగిపోలేదు. వాటినే ఒక్కో మెట్టుగా చేసుకుని ఎదిగారు. జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. 2014లో మజ్లీస్ తరఫున 41,653 ఓట్లు సాధించి సెకండ్ ప్లేస్లో నిలిచారు. 18లో ఇండిపెండెంట్గా పోటీ చేసి 18,817 ఓట్లు సాధించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరినా పార్టీ టికెట్ దక్కలేదు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2023లో అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో జాయిన్ కావడమే ఆయనకు టర్నింగ్ పాయింట్ అయింది. నవీన్ యాదవ్ నవ యువ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. యువకులను క్రీడల్లో ప్రోత్సహించారు. దీంతో యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈ అన్ని అంశాలు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపుకు దోహదం చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. కాకపోతే ఆయన పొలిటికల్ కెరీర్లో ఆయనకు కలిసి వచ్చిన మాసమంతా కూడా నవంబరే కావడం విశేషం.